ప్రైజ్లో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాటలు, మనము ప్రార్థన ఎలా చేయాలి. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి మనము కొద్ది సమయము కృతజ్ఞతాస్థుతులు చెల్లించువారుగా ఉండాలి. ఎప్పుడైతే మరి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించువారుగా ఉంటామో, మన స్థుతుల మూలమున మనం ఒక దుర్గాన్ని స్థాపించిన వారమై ఉంటాం. అప్పుడు తండ్రి అయిన దేవుడు మనలో నివసించి మనము ఆయన వైపు తిరుగుటకు, ఆయన యందు మరి ఆశ కలిగి విజ్ఞాపన చేయడానికి దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. రెండవదిగా సాతాను యొక్క గోడలను కూల్చడానికి అవకాశం ఉంటుంది. ఆయన స్తుతించడం వలన, ఆయన నామాన్ని మరి ఎక్కువగా వసించడం వలన సాతాను యొక్క గోడలు కూల్చబడతాయి. మూడవదిగా ఆయన చిత్తమును నెరవేర్చుటకు మనము ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని ఆయన చిత్తం కోసము మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి. ఆయన చిత్తం ఏంటి అంటే, నశించిపోతున్న ఆత్మల కోసము విజ్ఞాపన. ఏ ఆత్మ నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడిగా వచ్చి ఉన్నాడు. అందు నిమిత్తము ఆయన చిత్తము నెరవేర్చుట కొరకే నశించిపోతున్న ఆత్మల కోసం మనము విజ్ఞాపన చేయవారిగా ఉండాలి. వారి ఆత్మలు రక్షింపబడాలని మనం ప్రార్థన చేయాలి. నాలుగవదిగా దేవుని బిడలమైన మనమందరము కూడా మన యొక్క ఆత్మలు దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి ఆయనకి ఇష్టమైన మార్గంలో నడవాలని మరి నాలుగవదిగా మనం ప్రార్థన చేయవారిగా ఉండాలి. ఐదవదిగా మరి మన యొక్క పాప అపరాధములు క్షమింపబడి పరిశుద్ధపరచబడిన జనాంగంగా మార్చబడాలని, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఏర్పరచబడాలని ప్రార్థన చేయాలి. ఆరవదిగా మన ఆత్మ ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచబడాలి. జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. పరదేశంలో జీవవృక్ష ఫలాలు మనం తినాలి. ఆయన ఉన్నతమైన సింహాసనం ముందు ఆయన యొక్క కుడి పార్శ్వమున మనము కూర్చుండాలి అని మన ఆత్మలో దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుట కొరకు ప్రార్థన చేయవారుగా ఉండాలి. మనం ఈ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే మరి ఖచ్చితంగా ఆయన బిడలుగా మరి ఏర్పరచబడి ఆయన రాజ్యములో మనం ఉంటాం. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.